గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత చాలాసార్లు అటు నుంచి చూస్తూనే ఉండేవాడిని. యూట్యూబ్లో విన్నప్పుడు అందరూ స్టేజ్ ఎక్కి విషయం కంటే థ్యాంక్స్లు ఎక్కువ ఎందుకు చెప్తున్నారో ఇప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్స్లు చెప్పేస్తే టాపిక్ ఈజీగా క్లోజ్ అవుద్దని నా విషయం అర్థమైంది నాకు. ఓకే. సో అన్న హ్యాపీ బర్త్డే రాజన్న, హ్యాపీ బర్త్డే. సో సో నేను కూడా అందరిలాగానే అందరికీ థ్యాంక్స్లు చెప్పేస్తున్నానండి. బట్ కంటెంట్ విషయానికి వస్తే మేము ఒక స్లోగన్ పెట్టుకున్నాం దీనికి. అదేంటంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాం, కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాం, అలాగే ఎమోషన్గా కూడా ఏడిపించి కళ్ళలో నీళ్ళు తెప్పించుకుంటాం అనేది ఒక స్లోగన్ పెట్టుకున్నాం మేము. కాంటెంట్ అలాగే ఉండబోతుంది. చాలా పెద్ద కాంటెంట్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు మళ్ళీ మీ చైల్డ్హుడ్లోకి, మీ ఊరిలోకి, మీరు మర్చిపోయిన మీ ఫ్రెండ్స్ ఆ జ్ఞాపకాలన్నీ మీకు గుర్తు రాబోతున్నాయి. అవన్నీ సంతోష్ అనే క్యారెక్టర్లో రిప్రజెంట్ అవ్వబోతున్నాయి. సో థ్యాంక్స్ అండి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఫర్ నితిన్ అన్న, సాయి అన్న, విరాజ్ అన్న, శరత్ అన్న, వినోద్. దా 1 year ago స్టార్ట్ అయిందండి వినోద్ తోటి. సో ఇందులో కనిపించే ఫ్రెండ్షిప్ అంతా ఆల్మోస్ట్ మా దాంట్లో ఎంతో కొంత లేకపోతే రిఫ్లెక్ట్ అయ్యేది కాదని నేను ఖచ్చితంగా భావిస్తా. సో నా పక్కన ఉన్నాడు, నా పక్కన నిల్చున్నాడు నా దళపతి వినోద్. వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ సింగారాల పైరుల్లోన బంగారాలే. సో మీరు చెప్పండి, రాసినప్పుడు రైటింగ్లో పాట కాబట్టి. సో మీకు చిన్నప్పుడు గుర్తొచ్చిన ఒక మూమెంట్. అన్నీ కదండి, ఒక్కటి చాలు. కొన్ని కూడా కాదు, 1. ఏ గ్రీటింగ్ కార్డ్ ఎవరికి ఇచ్చారు? త్రిషాది గ్రీటింగ్ కార్డ్స్ అయితే ఎప్పుడు ఇవ్వలేదండి నేను. కానీ ఒక సీన్ ఉంటుంది, స్టేజ్ పైన దెబ్బలు తినే సీన్ ఒకటి ఉంటుంది. అది ఇలాగే ఫస్ట్ టైం స్కూల్లో ఉన్నప్పుడు స్టేజ్ మీద మాట్లాడమని మైక్ ఇచ్చారు. ఏం మాట్లాడినా తెలియదు, కొట్టాడు వచ్చి. చూసారా? కానీ ఆ స్టేజ్ వేరే, ఈ స్టేజ్ వేరే. ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు, మిమ్మల్ని కొట్టట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనీష్